వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో స్ట్రింగ్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే మీకు ఇది హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఈ స్ట్రింగ్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే, అసలు స్ట్రింగ్స్ ఉంటాయి కదా, స్ట్రింగ్స్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ టెర్మినేటెడ్ విత్ ఏ నల్ క్యారెక్టర్ అని మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ మీద ఏదైనా ఆపరేషన్స్ అప్లై చేయాలని అనుకోండి. సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఒక స్ట్రింగ్ S1 ఉంది, దాని వాల్యూస్ S2లో కాపీ చేయాలి. లేకపోతే ఒక స్ట్రింగ్ ఉంది S1 అని, దాన్ని రివర్స్ చేయాలి. లేకపోతే స్ట్రింగ్ లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, అందులో క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో. సో ఎన్ని ఆపరేషన్స్ అప్లై చేయాలంటే మనము ఏ ఫర్ లూప్ యూజ్ చేసుకుని కోడ్ రాయకుండా, మనకి ఆల్రెడీ string.h అనే హెడర్ ఫైల్లో ఆల్రెడీ ఫంక్షన్స్ డిఫైన్ చేసే ఉన్నాయి, స్ట్రింగ్స్ మీద డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి. సో మనం ఏం చేయొచ్చు, సింపుల్గా ఈ ఫంక్షన్స్ యూజ్ చేసుకుని ఆ స్ట్రింగ్స్ మీద మనం ఆపరేషన్స్ అప్లై చేసుకోవచ్చు. వాటినే స్ట్రింగ్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్ అంటారు. సో స్ట్రింగ్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఇన్ సి ప్రోగ్రామింగ్ దేర్ ఆర్ సమ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ టు పెర్ఫార్మ్ ఆపరేషన్స్ అన్న స్ట్రింగ్స్, దోస్ ఆర్ కాల్డ్ స్ట్రింగ్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్. అంటే ఏంటి, ఆల్రెడీ మనకి ఎగ్జిస్ట్ అయిన ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ని స్ట్రింగ్స్ మీద ఆపరేషన్ చేయడానికి ఉన్న ఫంక్షన్స్ని స్ట్రింగ్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్ అని అంటారు. సో స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఏ హెడర్ ఫైల్లో ఉంటాయి? string.h హెడర్ ఫైల్లో ఉంటాయి. సో ఈ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ని మనం ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవాలి అంటే ఈ string.h హెడర్ ఫైల్ని మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎలాగా? సపోజ్ మనం printf scanf యూజ్ చేసుకుంటుంటే #include stdio.h అని ఇంక్లూడ్ చేసుకుంటాం, #include stdio.h అని మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నామా లేదా హెడర్ ఫైలు? ఎందుకంటే printf scanfకి సంబంధించిన డెఫినేషన్స్ అన్ని ఈ హెడర్ ఫైల్లో ఉంటాయి. అలాగే ఇప్పుడు నేను స్ట్రింగ్స్ యూజ్ చేసుకుంటున్నాను అనుకోండి, #include string.h అని ఈ హెడర్ ఫైల్ని మన ప్రోగ్రామ్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంక్లూడ్ చేసుకుని మనం ఈ ఫంక్షన్స్ అన్ని యూజ్ చేసుకుని స్ట్రింగ్స్ మీద ఆపరేషన్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయో చూద్దాం. strcpy ఆఫ్ string1, string2 అంటే ఏంటి? కాపీ string2 వాల్యూ టు ద string1 అంటే ఏంటి? ఈ స్ట్రింగ్లో 2లో ఉన్న వాల్యూ string1లోకి కాపీ చేస్తుంది అనమాట. నెక్స్ట్ strncpy ఆఫ్ s1, s2, 5 అంటే ఫస్ట్ 5 క్యారెక్టర్స్ ఆఫ్ s2 టు ద s1. strlen ఆఫ్ s1 రిటర్న్స్ టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ s1 అంటే s1 లెంత్ ఎంతో రిటర్న్ చేస్తుంది, 5, 4, 3 అలాగా. నెక్స్ట్ strcat ఆఫ్ s1, s2 append s2 టు s1 అంటే s1 ఎండింగ్లో s2ని యాడ్ చేస్తుంది అనమాట, జాయిన్ చేస్తుంది రెండు స్ట్రింగ్స్ని. నెక్స్ట్ strncat ఆఫ్ s1, s2, 4 అంటే ఏంటి? ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? append ఫస్ట్ 4 క్యారెక్టర్స్ ఆఫ్ ద s2 టు ద s1 అంటే s2లో ఉన్న స్ట్రింగ్ మొత్తం s1కి యాడ్ చేయదు, s2లో ఉన్న ఫస్ట్ 4 క్యారెక్టర్లు మాత్రమే s1కి యాడ్ చేస్తుంది. strcmp ఆఫ్ s1, s2 అంటే కంపేర్ చేస్తుంది ఈ స్ట్రింగ్స్ 2 లెంత్స్ని. సో సేమ్ అయితే 0 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ s1 గ్రేటర్ s1 s2 ఆర్ సేమ్ అయితే రిటర్న్ 0 రిటర్న్ చేస్తుంది. అలాగే ఇప్పుడు s1 లెస్ దాన్ s2 అయితే లెస్ దాన్ 0, s1 గ్రేటర్ దాన్ s2 అయితే గ్రేటర్ దాన్ 0 రిటర్న్ చేస్తుంది. అంటే 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తుంది అనమాట. strncmp ఆఫ్ s1, s2, 4 అంటే కంపేర్ ఫస్ట్ 4 క్యారెక్టర్స్ ఆఫ్ s1, s2. ఈ 2 స్ట్రింగ్స్ని మొత్తం స్ట్రింగ్ని కంపేర్ చేయకుండా 4 క్యారెక్టర్స్ మాత్రమే కంపేర్ చేసి మనకి రిజల్ట్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ stricmp ఆఫ్ s1, s2 అంటే కంపేర్స్ s1, s2 బై ఇగ్నోరింగ్ కేస్. అంటే ఏంటి? అప్పర్ కేస్ లోవర్ కేస్ లెటర్స్ని మన సి కంపైలరే డిఫరెంట్గా ట్రీట్ చేస్తుంది కదా, సో ఆ కేస్ ఇగ్నోర్ చేసేసి కంపేర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ లోవర్ ఆఫ్ lwr ఆఫ్ s1 అంటే ఏంటి? ఈ స్ట్రింగ్లో ఉండే క్యారెక్టర్స్ని మొత్తం s1లో ఉండే క్యారెక్టర్స్ని మొత్తంని లోవర్ కేస్లో కన్వర్ట్ చేస్తుంది. అలాగే strupr ఆఫ్ s1 కన్వర్ట్స్ s1 టు అప్పర్ కేస్. సో అప్పర్ కేస్ క్యారెక్టర్లోకి క్యాపిటల్ లెటర్స్లో కన్వర్ట్ చేస్తుంది స్ట్రింగ్ మొత్తాన్ని. strchr ఆఫ్ s1, b అంటే ఎక్కడైతే b ఈ స్ట్రింగ్లో ఎక్కడైతే b వస్తుందో ఫస్ట్ అక్కడికి పాయింటర్ రిటర్న్ చేస్తుంది. str ఆఫ్ s1, s2 అంటే s2 ఎక్కడైతే s1లో వస్తుందో ఆ ఫస్ట్ టైం ఎక్కడైతే వస్తుందో అక్కడికి పాయింటర్ రిటర్న్ చేస్తుంది.
నెక్స్ట్ STR REV ఆఫ్ S1 స్ట్రింగ్ని రివర్స్ చేస్తుంది, క్యారెక్టర్స్ని వేరే సైడ్ నుంచి ప్రింట్ చేస్తుంది అనమాట. STR సెట్ ఆఫ్ S1 కామా B అంటే ఈ స్ట్రింగ్లో S1లో అన్ని క్యారెక్టర్స్ని బీగా మార్చేస్తుంది అనమాట. STR SET ఆఫ్ S1 కామా B ఆఫ్ కామా 5 అంటే ఈ స్ట్రింగ్ S1లో ఫస్ట్ 5 క్యారెక్టర్స్ని మాత్రమే B లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట.